ఈరోజు మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను నేను. కావలసినవి మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ చెక్క, పచ్చిమిరపకాయలు, కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు ఈ మూడు కలిపి మిక్సీ చేసుకోవాలి. తాలింపుకి జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, సాల్ట్ ఏమో మామిడికాయ ముక్కల్లో వేయాలి. కొబ్బరి చెక్కని ఇలా గుడ్డు కింద తీయాలి. తీసి ఇప్పుడు ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేయాలి. కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసాను. ఇప్పుడు మిక్సీ ఆడుకోవాలి. కొబ్బరికాయ తిరిగిడికి అయిపోయింది, మిక్సీలో వేసింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేయాలి మిక్సీలో. మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు మెత్తగా నలిగిపోయినాయి. ఇప్పుడు కొబ్బరి తిరిగిడి కూడా మిక్సీలో వేసి గిన్నెలో మిక్సీ పెట్టుకోవాలి. తాలింపులో జీలకర్ర వేసాను. ఆయిల్ బాగా మరిగాక జీలకర్ర వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు బాగా వేగినాయి. ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాను. తాలింపు వేగిపోయింది. తాలింపు బాగా వేగిపోయింది. ఇప్పుడు పచ్చట్లు వేస్తున్నాను. కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు మిక్సీ చేసిన తర్వాత తాలింపు వేసి బాగా కలిపాను. అంతే, పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇది చేయడం. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫంక్షన్లు అవి జరిగినప్పుడు వడ్డనకాయ చాలా బాగుంటుంది. పచ్చడి వెరైటీగా ఉంటుంది. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మీరు కూడా ఇలా ట్రై చేయండి.